అందరికీ నమస్తే. ఈరోజు నేను రెడ్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూడండి. స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మరగబెట్టాలండి. మరిగిన నీళ్ళల్లో ఒక కప్పు పాస్తా వేసుకోవాలి. ఇది 80% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. 80% ఉడికింది, వడగట్టుకోవాలి నీరు లేకుండా. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బటర్ ముక్కను వేసుకోవాలి. బటర్ మాడిపోకుండా కొంచెం ఆయిల్ ముందు తీసుకున్నాను నేను. బటర్ కరగగానే గార్లిక్ 8 పాయల వెల్లుల్లి వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఆనియన్స్ 1 కప్పు, 2 చిల్లీలు ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. కొంచెం క్యారెట్ తరుగు, అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి, వేయించుకోవాలి బాగా మగ్గే వరకు. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే ఇలా అవుతుంది. ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం అరిగానో వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచుకోవాలండి. చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సోయా సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. ఈ సాసులు బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. పాస్తా మసాలా వేసుకోవాలి. ఆ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మళ్ళీ 1 కప్పు ఉల్లిపాయ కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి. రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను, అవసరమైతే గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవి హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. అంటే స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు, అంతే. కొంచెం పచ్చిగానే ఉండాలండి అవి, అప్పుడే పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తా కలపాలి. %80 మనం వాటర్లో ఉడకబెట్టుకుంటాం కదా. ఉప్పు కూడా అందులో పట్టిన ఉప్పేనండి, మళ్ళీ వేయక్కర్లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. సాల్ట్ మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి పాస్తా. అసలు వర్షం పడుతుంటే ఇట్లాంటి రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా ట్రై చేయండి. చివరిగా నేను కొత్తిమీర జల్లుకున్నాను. ఇంకా అయిపోయినట్టే అండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి ఎంత జ్యూసీగా పాస్తా ఎంత బాగా వస్తుందో. మీరు తయారు చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి.